ఇక డీటెయిల్స్ చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాలు సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు సీఎం చంద్రబాబు. బురద తొలగింపు పనులు స్టార్ట్ చేశామన్నారు. బుడమేరు విజయవాడకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. కృష్ణానది బుడమేరు కలిసి విజయవాడను ముంచేశాయని అన్నారు. బుడమేరు బ్రీచెస్ ని క్లోజ్ చేయలేకపోయారు. మార్నింగ్ లోకేష్ గారు రామానాయుడు అక్కడే ఉన్నారు. వెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ అయితే ఫామ్ చేశారు. ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా 2 బ్రీచెస్ ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్ స్టేషన్ లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి. నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు. మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ 182 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం. వాళ్ళకి కావాల్సినవి కూడా ఇస్తున్నాం. ఇప్పటికే ఒక 50 దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఈ రోజు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. దగ్గర 32 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన మీరు చూస్తే 179 సచివాలయాలకి 179 మంది సీనియర్ ఆఫీసర్ని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం. నిన్న లాస్ట్ నైట్ అలోన్ 9,09,191 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్క బుడమేరు నుంచి వచ్చిన నీళ్లు 2 కూడా కలిపి మొత్తం విజయవాడ బీభత్సంగా తయారైంది. ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది. ముంపు గురైంది. నేను ఒకటే చెప్పాను, రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కింద మొత్తం ఏవైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఆన్ చేస్తారు. ఒక 2-3 రోజులు మాత్రం ఆ నీళ్లు వంట చేయడానికి తాగడానికి పనికిరావు. మొత్తం ఫ్లష్ అవుట్ కావాల్సిన అవసరం ఉంది. బురద నీళ్లుంటే అన్ని తీసేయాలి. అవి క్లీన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాడుకునే అవకాశం వస్తుంది. అది ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం. ఓవరాల్గా ఇంకొక పక్కన పెద్ద ఎత్తున రేపు క్లీనింగ్ కోసం వెహికల్స్ పెట్టాం. డెబ్రీస్, ఎందుకంటే ప్రతి ఒక్క షాప్లో పెద్ద ఎత్తున కుళ్ళిపోయిన వస్తువులు కానీ తడిచిపోయిన వస్తువులు కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ రోడ్డు మీద వేస్తారు. ఈ రోజు నేను చూశాను, చాలా వరకు రోడ్డు మీద వేసే పరిస్థితి వచ్చారు. పెద్ద ఎత్తున వెహికల్స్ పెట్టి అవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ చిన్న ప్రయత్నం కూడా లోపం లేకుండా ఎన్ని విధాలు ఆలోచించాలో అన్ని విధాలు ఆలోచించి వాళ్ళని రివైవ్ చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే మన బ్రీచ్ ఏదైతే అయిందో ఆ బ్రీచ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు. 2 క్లోజ్ చేశారు. ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు, రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు. ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు. ఇంకా మిగిలింది ఈరోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ